ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? యో ఏదయ్యా ఏందా క్వశ్చన్ లేటవో అడతనే ప్రశ్నలే బాగా ఇక్కడ తెలుగులో ఎవరు లేరు. ఇప్పుడు మనం ఏ వాకిట్లో నుంచి వచ్చామో కూడా నాకు గుర్తు లేకపోతే నువ్వు భలేవో అడివేనే. మా అయ్యగారి కూతురు కీర్తి. ఓ నమస్తే. ఇది తర్వాత చూపించే సరే రండి నా ఎంబడి రండి. నన్ను చూసి నేనే కీర్తి అనుకుంటున్నాడే. అనుకోని బాడీగార్డ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే. బాడీగార్డ్ ఉండాల్సింది స్మార్ట్గా కాదు, షార్ప్గా. వెయిట్, నేను చెక్ చేస్తాను. ఇది పూజ గది. ఈయనకు మీ సెక్యూరిటీ అవసరం లేదనుకుంటా. మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. తగిలింది. ఎవరు 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 ఎవరు? తగిలింది కాదు, కొట్టింది. అంటే శత్రువులు అప్పుడే ఎంటర్ అయిపోయారా? షార్పే. శత్రువులు ఇంట్లోనే ఉన్నారు. అవునా? సుబ్రహ్మణ్యం గారు. అమ్మా బాబు మిగతా నువ్వు చూసుకో. స్వామి కాపాడు స్వామి. ఏడే ఎక్కడున్నాడు? హలో ఇటీ ఎవరు నువ్వు? యాక్చువల్లీ వీళ్ళ వర్క్షాప్ లో పనిచేస్తాను. పని చేసేదానికి ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. ఆయన ఎక్కడేం పని నీకు? అది మీరున్న అమ్మాయి గారు ఇప్పటిదాకా బాడీగార్డ్ని చూడలేదు, చూడ్డానికి వచ్చాం. ఈ రోజు నుంచి వితౌట్ మై పర్మిషన్ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వటానికి వీల్లేదు. అమ్మాయి గారు ఇలాంటి వాళ్ళు వెంటేసుకొని తిరగద్దు ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే? అందరిని తీసుకెళ్లి భోజనాలు పెట్టి. కీర్తి ఎక్కడ? లోపల ఉంది. ఏరా రేపు ఆ దుబాక్ చెరువు పంచాయతీ గురించి గుర్తు చేయి. సరే మాయ. అలాగే ఎవడరా నువ్వు? నువ్వెవడరా? బలిసిందా? ఏ నీకు బలిసిందా? ఏయ్, బాబు, బాబు. ఏంట్రా? పెద్దయ్య గారి సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ పంపించిన బాడీ గార్డ్. ఇప్పుడు పోయి రేపు వచ్చి కలవమని చెప్పు. అలాగే. ముందు ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో. సరేలే, మాకు తెలీదేంటి, వీడు చెప్పాలి. ఉన్నావే నువ్వేంటయ్యా బాబు, రాగానే ఆయనతో పెట్టుకున్నావు. ఆయన ఎవరనుకున్నావు? పెద్దయ్య గారి మేనల్లుడు శంకరనాయుడు. వాడెవడైతే నాకేంటి, నాకు ఇష్టం లేదు వాడి ఫేస్. కర్మ కర్మ. నువ్వు పద. మరి నా డ్యూటీ? నువ్వు ఎక్కేదాకా గ్యాప్ ఇచ్చేటట్లు లేవే. నేను మాట్లాడొస్తా కదా. ఏమా నీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? నెక్స్ట్ వీక్ నాన్న. సార్ గవర్నమెంట్ మీకోసం ఒక బాడీ గార్డును పంపించింది. మన అవుట్ హౌస్ లో పెట్టాను. బాడీ గార్డా? నాకు అక్కర్లేదు, వెళ్ళమను. అదేంటండి అలా అంటారు? అసలే ఆ శివారెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని అంటే వాడికి భయపడి ఈ బాడీ గార్డ్ని పెట్టుకోవాలా? ఒకసారి చెప్తే అర్థం కాలేదు నీకు. పంపించేవాడిని. అంకుల్, తన్ని ఉండనివ్వండి. ఎవరినమ్మా ఉండనిచ్చేది? అదే ఆ బాడీగార్డ్ని. ఓహో అతన్నా. మరి మీ నాన్నగారేమో పంపించేయమంటున్నారు. ఆయన అలాగే అంటారు, మీకు తెలుసు కదా. తన గురించి అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తి ఒకరు నాన్నగారితో ఉండడం చాలా అవసరం. ఆ లెటర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే తీసుకోమ్మా. ఓ సారీ తీసుకోమ్మా.